అసలు నాకు ఏ హక్కు ఉంది వాడు యాక్టర్ అవుతానంటే నాకేంటి హక్కు ఉంది వెళ్ళొద్దు అంటానికి. వాట్ ఐ కెన్ డూ అట్లీస్ట్ వాడికి ఒక యాక్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు వాడు ఒక గ్రౌండ్ క్రియేట్ చేయొచ్చు కదా. ఏమీ లేనప్పుడే మా నాన్న మా అన్నయ్యకి ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం కదా. ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా పర్సనాలిటీ ఉండి మనం కూడా ఇద్దరు ఆ ఇండస్ట్రీలో కష్టం అని ఎట్లా అంటాం? వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ఓన్ ఇండస్ట్రీ కదా. సో నేను యాక్ట్ చేస్తాను అన్నప్పుడు ఓకే అన్నాను. నేను ఒకటే వాడికి చెప్పింది ఎలా ఏంటంటే ఒక్కటే ఒకటి బేసిక్గా నేనేమి వాడి కెరీర్లో పెద్దగా ఇన్వాల్వ్ అయిపోయి చేసింది ఏం లేదు. నేను కంట్రిబ్యూట్ చేస్తుంది కూడా ఏం లేదు. నేను నా డబ్బులతో రిస్క్ చేసి ఏ సినిమా కూడా చేయలేదు. అప్పటికే ఎగ్జాస్టెడ్ నా బ్యాడ్ లక్ వాట్ ఎవర్. నేను ఒకటి చెప్పాను, బాబు నువ్వు ఒకే క్వశ్చన్ వేసుకో, నువ్వు ఒక హీరో అవ్వాలనుకున్నావా ఒక గొప్ప యాక్టర్ అవ్వాలనుకున్నా ఆలోచించు. మంచి యాక్టర్ అవ్వాలనుకున్నావా ఒక మంచి హీరో అవ్వాలనుకుంటున్నావా? నేను మంచి యాక్టర్ అవ్వను అంతే, ఇది కరెక్ట్. మంచి హీరోని ఎవడు అవ్వడన్నా చాలా మంది అనుకుంటారు హీరో అయిపోయాడు, హీరోలు ఎవరు అవ్వరు. నువ్వు మంచి యాక్టర్ అయితే తర్వాత నువ్వు హీరోవో కాదు జనాలు డిసైడ్ చేస్తారు. రెండోది నన్ను ఎందుకు చూడాలి, నేను ఎక్స్ట్రాగా ఏం చేయగలను అని ఫస్ట్ ఆలోచించుకో. నేను సినిమా థియేటర్కి వెళ్తే ఒక హీరో నేను చూస్తాను అనిపించకూడదు కదా. అరే ఈ అబ్బాయి లేదు యూనిక్ ఉంది, యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఉంది, కొత్తదనం ఉంది అనిపిస్తుంది కదా. ఇవాళ మనకి ప్రభాస్ని చూసి అంత పర్సనాలిటీ ఉన్నాడు ఏమున్నాడు కూడా అనిపించింది కదా. మహేష్ బాబు చూస్తే అనిపించింది కదా, ఒక లవర్ బాయ్లో ఉన్నాడు మహేష్ బాబు. ఒక జూనియర్ ఎన్టీఆర్ని చూస్తే ఇంత ఫైరీ ఉన్న కుర్రాడు, ఇంత ఫైర్ ఉంది కుర్రాడు. చరణ్ బాబుని చూస్తే ఒక చిరంజీవి గారిని యంగ్లో చూసినట్టున్నాడు. ఎవరు అన్నయ్య గారి అబ్బాయిని పక్కన పెట్టు అంతే. నేమ్ ఎనీ అదర్ హీరో వీళ్ళు అలాంటి ఏదో యూనిక్ నీకు ఏదో ఉందా? రవితేజ చూడు ఇంకొకరు అలాంటి యూనిక్ నీకు ఒక యూనిక్ యూబీసీఐ అంటే వాట్ ఈస్ యువర్ యూఎస్బీ అది చూసుకో. దెన్ యూ డిసైడ్ అండ్ వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ ఐ సపోర్ట్ చేస్తాను. సో ఆ మన మధు సినిమా తీసినప్పుడు ఫస్ట్ పిక్చరు, తర్వాత కృషి వాళ్ళేమో కంచి తీసినప్పుడు నేను వెనకాల కొంత గ్రౌండ్ వర్క్ నేను కూడా చేయటం జరిగింది తప్ప అందుకే మిగతాదంతా వాడు కష్టపడి తయారు చేసుకునేది. ఫ్రాంక్లీ టెల్లింగ్ వాడు కష్టపడి తయారు చేసుకునేది వాడుకున్న ఈ గ్రౌండ్. ఏది మాది కుటుంబం తాలూకు ఆ ఫ్యామిలీ తాలూకు పేరే తప్ప వాడు ఏదైతే వాట్ ఎవర్ హీ అచీవ్ ఇట్ ఈస్ బై హిమ్ ఓన్లీ, తనకే సంపాదించు. ఓకే, ఒక్క ఫోన్ చేసి ఏమండి మా వాడితో సినిమా తీయండి, ఏమండి ఎవరైనా డైరెక్టర్ ఏమంటే మా వాడితో ఒక సినిమా తీసి ఏ తండ్రి అడిగితే అంతే అలా కొంతమంది అడిగామని తప్ప ఒకళ్ళిద్దరు నేను ఎవరిని అడిగిన కూడా పాపం అన్నీ వాడే పరిచయాలు. వాడికి ఉన్న దీంతో వాడికి ఉన్న మంచి లుక్ ఒకటి ఉంది. వాడి అదృష్టం ఏంటంటే మంచి హైట్ పర్సనాలిటీ మంచి వింటేజ్ హీరో. అలాగే న్యూయార్క్ యాక్ట్రెస్ గా ట్రై చేసింది, కొంత సక్సెస్ అయింది. దానికన్నా ముందు చిన్నప్పటి నుంచి కూడా దానికి పాపకి నిర్మాత అవ్వాలనే ఒక లోపల చాలా స్ట్రాంగ్. ఏంటి నీ సినిమా నిర్మాత మీద అదేం కిరే ఆ ఇంట్రెస్ట్ ఏంటి ఈ పిల్లకి ఎలా ఉంటుంది అనుకునేవాడిని. ది లాటర్ ప్రూవ్డ్ మామూలు ప్రూవ్. సో అందుకని ఏంటంటే వాళ్ళ కెరీర్ విషయంలో ఎప్పుడు ఇన్వాల్వ్ కాను ఆయన. వాళ్ళు ఎలాంటి కథలు చేసుకుంటారు కనీసం నాకు చెప్పరు, నేను అడగను. నాకు భయం ఏంటంటే ఒక సినిమా కథ సెలెక్ట్ చేస్తున్న కథ ఎలా ఉంది చెప్పు నాన్న అంటే నేను నా ఒపీనియన్ చెప్తాను తప్ప డెసిషన్ నేను చేయను నేరికి. కానీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ యూ హ్యావ్ టు టేక్. నేను రేపొద్దున నువ్వు హిట్ వచ్చింది అనుకో నీకు సంతోషం ఉండదు. మా నాన్న చెప్పబట్టి మా నాన్న వెనకాల ఉన్నాడు నాకు నిలబెట్టాడు అనేవంటే నేను ఎక్కడైతే నువ్వు 100% క్లెయిమ్ చేసుకోవాలి అది క్లెయిమ్ చేసుకోలేవు. పోయింది అనుకో అతని మాట ఇన్ని పోయింది అనుకుని అది రాకూడదు. సో వాట్ ఎవర్ యూ అచీవ్ యూ ఎంజాయ్ ఇట్, ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. అందుకే నా ఇన్వాల్వ్ కాదు నేను ఈ రోజుకి ఇన్వాల్వ్ కాదు. బట్ ఎప్పుడైనా అడుగుతా నన్ను కూడా ఒక ఒపీనియన్ తీసుకోండి కావాలంటే ఐ విల్ బి దేర్ అంటారు అంతే. సో పిల్లలకి మాత్రం ఐ గేవ్ దెమ్ చాయిస్, నువ్వు వీరు ఎలాగ ఉండాలి అలా. అండ్ ఐ నెవర్ డిమాండ్ ఐ నెవర్ ఆస్క్ దెమ్ హౌ సక్సెస్ఫుల్ దే ఆర్. అది నాకు అనవసరం అనిపించింది. ఫాదర్గా మీరు మీ దగ్గర నుంచి మీ పిల్లలు ఈ పాయింట్లు నా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి వీళ్ళు నేర్చుకుంటే మంచిది, వీళ్ళకి హెల్ప్ అవుతుంది అని అనిపించేవి మీకు ఏమైనా ఉన్నాయి సార్? పర్సనల్గా క్యాచ్ చేయలేదు వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకోవాలి అనేంత గొప్ప పాయింట్లు దగ్గర ఉంటాయి కదా. అదే అడుగుతాను. అదేం లేవు నాకన్నా పిల్లలు చాలా బెటర్గా ఉన్నారు తీసుకుంటే. కాకపోతే నేను ఒకటే పిల్లల దగ్గర నుంచి నా ఎక్స్పెక్టేషన్ పిల్లల నుంచి నేను ఏం ఆశిస్తాను చెప్తాను.
ఇది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేట్ చేయాల్సింది. నా పిల్లలు ఎంత సక్సెస్ అయ్యారు, నాకు ఎంత పేరు తీసుకొచ్చారు, ఫ్యామిలీకి ఏ రేంజ్ ఆఫ్ ఇది అయ్యారు, వాళ్ళ జీవితాలు ఎంత సాధించారు, ఒక ఇనీషియల్గా ఏదైనా ఆలోచించే ఉండే. కానీ ఇప్పుడైతే అసలు ఐ నెవర్ థింక్. అసలు నా పిల్లలు ఏదైనా సక్సెస్ అయినా వాళ్ళే ఎంజాయ్ చేస్తారు, తప్పు చేస్తే వాళ్ళే ఇదవుతారు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే, ఆర్ మై చిల్డ్రన్ హ్యాపీ ఆర్ నాట్? నా కొడుకు నా కూతురు సంతోషంగా లేని రోజున, హ్యాపీగా లేని రోజున, వాళ్ళు ఒక సూపర్ స్టార్లు అయితే నాకేంటి, సూపర్ ప్రొడ్యూసర్స్ అయితే నాకేంటి, సంతోషంగా లేని నా కూతురు, సంతోషంగా లేని నా కొడుకు, హ్యాపీనెస్ లేని వాళ్ళు ఏ రేంజ్కి వెళ్తే నాకేంటి, ఏమక్కర్లేదు, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, అదే రేంజ్ అంతే. నాకు అది చాలా ఆనందాన్ని. నువ్వు హ్యాపీగా ఉన్నా నా కొడుకు అన్నా నా కూతురు అన్నా, దట్ ఈస్ మై బిగ్గెస్ట్ గిఫ్ట్. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను అదే చెప్తాను పిల్లలకి. అండ్ ఏ తండ్రి కూడా పిల్లల దగ్గర నుంచి నువ్వు ఇంత అవ్వాలి, ఇది సాధించాలి. ప్రపంచంలో సాధిస్తేనే గొప్పోడు కాదు, మనిషిగా పుట్టటమే అదృష్టం, అది చాలు. అంతకన్నా గొప్ప అచీవ్మెంట్ ఏది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు. సద్వినియోగం చేసుకోకపోతే నీ కర్మ ఏదైనా సరే. కానీ ఫస్ట్ పాయింట్, నీ పిల్లవాడు, నీ కూతురు, కొడుకు కూతురు సంతోషంగా లేని రోజున నువ్వెన్ని కోట్లు ఉన్నానని, వాళ్ళకి ఎంత కోట్లు ఉన్నా సరే వేస్ట్. నీ కొడుకు సంతోషంగా ఉన్నాడు, డబ్బులు లేవు, అది ఏదో చేస్తాం, ఏదో పని చేసుకున్నాను, సంతోషం. సో నీ పిల్లలు సంతోషంగా లేని రోజున నీ ఏ అచీవ్మెంట్ ఏది కూడా వేస్ట్. అందుకని పేరెంట్స్ ముఖ్యంగా ఆలోచించాల్సి అదే అంటారు, లెట్ యువర్ చిల్డ్రన్ బీ హ్యాపీ. నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు సంతోషంగా బతకాలి. అదే పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లివ్ హ్యాపీ. అంటే అది పర్పస్ అని కాదు, అదే ఉండాలి, వేరే ఆప్షన్ లేదు నీకు. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక మహానటి సావిత్రి ఉంది, ఎంత గొప్ప నటి ఆవిడ, ఏమిచ్చి ఆవిడ సాధించినటువంటి ఎంత పర్వం. అంటే ఆవిడ లైఫ్లో ఎక్కడ హ్యాపీనెస్ ఉంది, ఏమైనా సంతోషం ఉందా? ఒకవేళ వాళ్ళ పేరెంట్, వాళ్ళ ఫాదరే బతికుండి ఉంటే ఆవిడ ఈ కష్టాలు పడితే ఎంత బాధపడి ఉండేవాడైనా. అదేవిధంగా ఒక ప్రముఖుడైనటువంటి ఒక హీరో తన కొడుకు కష్టాలు పడిపోయో లేకపోతే సరిగ్గా కాకపోతే బాధపడుతుంటే ఎంత పెద్ద హీరో అయినా కొడుకు నేను చేయలేకపోతే బాధ ఆ తండ్రికి ఎంత ఉంటుంది. అందుకని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ ఇది సాధించాలి అని పెట్టద్దు. అరే హ్యాపీగా ఉండండిరా, మీకు నేనున్నా. అంటే నేనేమంటానంటే, నాకు ఇక్కడే ఖలీల్ జిబ్రాన్ది ఒకటి ఉంది, పిల్లలు నీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ నీకు చెందిన వాళ్ళు కాదంటాడు. పిల్లలు నీ నుంచి వచ్చాడు కానీ నీకు చెందిన వాళ్ళు కాదు, వాళ్ళదంటూ ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలోకి లైఫ్లో కూడా ఎప్పుడు తొంగి చూడలేదు, కానీ వాళ్ళు నీ ప్రపంచంలో ఉండగలరు. బిల్లు నుంచి బాణం ఒకసారి రిలీజ్ అయితే ఇంకా ఆ బాణం బిల్లుకు చెందదు, అది సపరేట్. పిల్లలు అంతే, వాళ్ళు జీవితేచ్ఛపు బిడ్డలు. నీ బిడ్డలు నీకు పుట్టారు తప్ప అది లైఫ్ వాళ్ళని వేరేతో తీసుకెళ్తుంది. సో రెస్పెక్ట్ దెమ్, ప్రొటెక్ట్ దెమ్, టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ ప్రొటెక్షన్. నీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ ఎకనామికల్గా వాళ్ళని సెటిల్ చేయటం, వాళ్ళ సంతోషంగా ఉంటాను చూడు, అంతే తప్ప నువ్వు ఏదైనా సాధించలేకపోయావు, ఏదైనా పాస్ అవ్వలేవు. నాకు అందుకని బాధ ఎక్కడేస్తుంటే, ఇవాళ ఎంతోమంది తల్లిదండ్రులు చూస్తారు, ఆడు 2.5 ఏళ్ళు దాటవు, 3 ఏళ్ళు దాటవు, వాడిని స్కూల్లో వేసేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.